మనం ఈరోజు క్యాలిక్యులస్లో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ టాపిక్ తీసుకుని దాని మీద మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి పనికొచ్చేటటువంటి ప్రశ్నలకు ప్రాక్టీస్ చేస్తాం. మనం లిమిట్స్ అండ్ కంటిన్యూటీ క్యాలిక్యులస్లో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కాన్సెప్ట్. అది మొత్తం క్యాలిక్యులస్ అంతా కూడా దీని మీద డిపెండ్ అయింది. డిఫరెన్షియేషన్ కానీ, ఇంటిగ్రేషన్ కానీ, అప్లికేషన్స్ కానీ ఏదైనా సరే లిమిట్స్ అండ్ కంటిన్యూటీ మీద డిపెండ్ అయింది. అంచేత ఇంటర్మీడియట్లో మనం ఆల్రెడీ చదువుకున్నాం లిమిట్స్ అండ్ కంటిన్యూటీ గురించి. అంచేత ఈ టాపిక్ గురించి మనకి ఇంటర్మీడియట్లో నేర్చుకున్నవే చాలు, మనకు అదనంగా ఏం అవసరం లేదు. ఎక్కడైనా ఏదైనా ప్రత్యేకంగా అవసరమైతే మాత్రం ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు, ఎగ్జాంపుల్ తీసుకుని డిస్కస్ చేసినప్పుడు దాని గురించి విపులంగా చెప్పడం జరుగుతుంది. అంతే తప్ప మొత్తం ఫార్ములాస్ అనేప్పుడు రాయాల్సిన పని మనకు ఉండదు, అందరూ చదువుకున్నాం అనేది తెలుసున్నాం. కాబట్టి లిమిట్ థియరము, లిమిట్స్లో థియరమ్స్ ఉన్నాయి. లిమిట్ sin x by x as x tends to 0 equal to 1 అని, అలాగే లిమిట్ x పవర్ మైనస్ a పవర్ బై x మైనస్ as x tends to equal to n into a పవర్ మైనస్ 1 అని. అలాగే కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. లిమిట్ sin ax by sin bx as x tends to 0 a by b, లిమిట్ tan ax by tan bx as x tends to 0 a by b. సో ఇలాంటి లిమిట్ sin ax by x as x tends to 0 equal to a అని, ఈ రకమైనటువంటి రిజల్ట్స్ అన్నీ మనకు ముందే తెలుసు. మరొక ఇంపార్టెంట్ లిమిట్ ఏమిటంటే ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఈని మనం ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో లిమిట్ 1 + x హోల్ పవర్ 1/x as x tends to 0గా డిఫైన్ చేయడం జరిగింది. ఆ అన్నది ఒక కరణీయ సంఖ్య, ఇర్రేషనల్ నంబర్ హూజ్ వాల్యూ లైస్ బిట్వీన్ 2 and 3. అండ్ వీ ఆల్వేస్ రైట్ ది లాగరిథమ్స్ టు ది బేస్ c, which are called natural logarithms, as only log x or ln x. We prefer to leave this base e and write simply log x. Log x means always to the base e in calculus, unless otherwise we spell out. Okay? So now we start, of course, the practice. Question 1. Limit tan x minus sin x by x cubed as x tends to 0 ఎంత అని అడిగారు. ఇవన్నీ కూడా గత ఎంసెట్ పేపర్లో ఇచ్చినటువంటివే. జస్ట్ మోడల్కి చూపెడతాను. tan x మైనస్ sin x, మనకి sin x by x లిమిట్ as x tends to 0 1 అని తెలుసు కాబట్టి దీన్ని ఇలా రాస్తాం. లిమిట్ sin x by x into 1 by cos x minus 1 by x square as x tends to 0. ఫాలో అంటే నేనేం చేశాను, tan x మైనస్ sin xలో sin x కామన్ తీశాను, కింద x క్యూబ్ని x ఇంటూ x స్క్వేర్ని స్ప్లిట్ చేశాను ఫ్యాక్టర్స్ కింద. ఈ sin x by x ఒక ఫ్యాక్టర్ కింద రాశాను, ఎందుకంటే మనకు తెలుసు sin x by x లిమిట్ as x tends to 0 1 అని చెప్పి. అదర్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే 1 by cos x మైనస్ 1 by x స్క్వేర్. ఇప్పుడు ఈ ఫస్ట్ది sin x by x లిమిట్ 1 కాబట్టి ఇది వదిలేద్దాం. cos x లిమిట్ మనకి 1 అని తెలుసు as x tends to 0. అంటే దీన్ని లిమిట్ 1 మైనస్ cos x by x స్క్వేర్ అని రాయొచ్చు ఎల్సిఎం తీస్తే. 1 minus cos x by x square limit as x tends to 0 1/2. ఫాలో బికాజ్ మీరు ఈ లోపిటాల్స్ ఫార్ములా వాడినే వస్తుంది. డెరివేటివ్ ఆఫ్ 1 minus cos x is sin x, x square limit is derivative is 2x, that is same as limit sin x by 2x as x tends to 0. So which is clearly equal to 1/2. Okay, so that's the question 1. So let's start question 2. Limit logarithm of mod log 1 plus x by x as x tends to 0 ఏమవుతుంది. సో వాట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ లాగరిథమ్ ఆఫ్, దట్ ఈస్ ద న్యాచురల్ లాగరిథమ్ ఆఫ్. లాగరిథమ్ మీన్స్ వెన్ దేర్ ఇస్ నో బేస్ ఇట్ ఈస్ ఎంప్లాయిడ్ దట్ ది బేస్ ఈజ్ e, because we always refer to natural logarithms only here in calculus. So logarithm of, natural logarithm of mod natural logarithm of 1 plus x by x as x tends to 0. ఓ పని చేద్దాం, దీని లిమిట్ x tends to 0 natural logarithm of mod log 1 plus x by x కదా, దాన్ని ఇలా రాద్దాం. log 1 plus x whole power 1 by x అని రాయొచ్చాము. బికాజ్ log 1 plus x whole power 1 by x ఈ సేమ్ యాజ్ log 1 plus x by x. ఇట్లా అడ్వాంటేజ్ ఏమిటి, ఈ 1 plus x whole power 1 by x అని చూసారా, దాని లిమిట్ as x tends to 0 e. లాగరిథమ్ కంటిన్యూస్ ఫంక్షన్ అది ఆన్ ది డొమైన్ విచ్ ఈజ్ r ప్లస్. ది డొమైన్ ఆఫ్ న్యాచురల్ లాగరిథమ్ ఫంక్షన్ ఇస్ r ప్లస్. దాని మీద కంటిన్యూస్ ఫంక్షన్ అంటే ప్రతి చోట దాని లిమిట్ వాల్యూ ఒకటే. సో 1 plus x హోల్ పవర్ 1/x లిమిట్ as x tends to 0 e కాబట్టి
న్యాచురల్ లాగరిథమ్ ఆఫ్ 1 + x హోల్ పవర్ 1/x as x tends to 0 ln e అవుతుంది. సో దేర్ఫోర్ దిస్ ఈజ్ లాగరిథమ్ ఆఫ్ mod ln e or log e. Log e is 1 and therefore log of mod log e is 0. I hope I am clear. Okay. Now look at question 3. Limit x tends to 0. 1 minus cos cubed x by x into sin x into cos x. Question 3. ఇక్కడ ఏం చేద్దామంటే న్యూమరేటర్ 1 minus cos cubed x, దెన్ ఫ్యాక్టరైజ్ చేద్దాం. ఏ క్యూ మైనస్ బీ క్యూ ఫ్యాక్టర్స్ అందరికీ తెలుసు కదా, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్క్వేర్. ఆ రకంగా 1 minus cos cubed x ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, లిమిట్ x tends to 0, 1 minus cos x into 1 plus cos x plus cos square x by x into sin x into cos x. ఇలా రాయొచ్చు, x square sin x by x into cos x. I hope I am clear. అంటే ఇలా రాయడంలో ఉద్దేశం ఏంటి, ఈ sin x by x లిమిట్ అది x tends to 0 1 అంచేత దీన్ని మనం వదిలేయచ్చు. cos x లిమిట్ అది x tends to 0 1 దీన్ని కూడా వదిలేయచ్చు. అంటే ఆ లిమిట్ ప్రోడక్ట్ ఆఫ్ లిమిట్స్ కదా, లిమిట్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ఈ సేమ్ అయితే ప్రోడక్ట్ ఆఫ్ ది లిమిట్స్ వెన్ ఎవర్ ది లిమిట్స్ ఎగ్జిస్ట్. cos x లిమిట్ 1, sin x by x లిమిట్ కూడా 1 వదిలేసాం. ఇంకా 1 minus cos x by x స్క్వేర్ ఇందాకనే చెప్పాము 1/2. సో దిస్ ఈజ్ 1/2 ఇంటూ 1 plus cos x plus x స్క్వేర్. 1 లిమిట్ 1, cos x లిమిట్ 1, cos square x లిమిట్ 1, సో 3. సో దట్ ఈస్ 3/2. సో విచ్ ఈజ్ ద ఆప్షన్ 1. నెక్స్ట్ 4. లిమిట్ x tends to 0. ఇలాంటి క్వశ్చన్స్కి ఏం చేయాలంటే secant 4x minus secant 2x by secant 3x minus secant x ఓ పని చేద్దాం, అన్ని కొసైన్లోకి మార్చేద్దాం. secant 4x 1 by cos 4x, secant 2x 1 by cos 2x, secant 3x 1 by cos 3x, secant x 1 by cos x. ఎల్సిఎం తీసేద్దాం. అంటే ఏమవుతుంది, cos 2x minus cos 4x by cos x మైనస్ కాస్ 3x. కాస్త మీరు గమనిస్తే కొన్ని ఫ్యాక్టర్స్ వదిలేసాను నేను. ఏమిటి వదిలేసాను నేను, న్యూమరేటర్లో ఏమిటవుతుందంటే ఎల్సిఎం తీసినప్పుడు కాస్ 2x ఇంటూ కాస్ 4x అది వదిలేసాను, కాస్ 2x ఇంటూ కాస్ 4x వదిలేసాను. ఇంచేత దాని లిమిట్ 1 కాబట్టి. అలాగే డినామినేటర్లో కాస్ x ఇంటూ కాస్ 3x కూడా వదిలేశారు, దాని లిమిట్ కూడా 1 కాబట్టి. అంచేత మనం ఎక్కువ వర్కింగ్ ఇక్కడ పెన్ అండ్ పేపర్ చాలా లిమిటెడ్గా వాడుకోవాలి. ఈ ఎంసెట్ ఇలాంటి పరీక్షల్లో ఎక్కువ స్పేస్ ఉండదు, ఎక్కువ టైం ఉండదు. అంచేత మన ఇంటర్మీడియట్ పరీక్షలు రాసినట్టు రాద్దామంటే కుదరదు. అందుకోసం మనకి తెలుసుండి మనకి ఇదేం అవసరం లేదు, రాయాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు వదిలేస్తాం అది. ఇక్కడ అలాగే న్యూమరేటర్లో cos 2x ఇంటూ కాస్ 4x అని కానీ, డినామినేటర్లో cos x ఇంటూ కాస్ 3x అని కానీ వదిలేయడం జరిగింది. సింపుల్ కారణం ఏంటంటే ఈ రెండు డినామినేటర్స్ కూడా దే హ్యావ్ లిమిట్ 1 యాజ్ x tends to 0. ఇకపోతే పైన ఇది cos a మైనస్ cos b ఫామ్లో ఉంది కదా, cos 2x మైనస్ cos 4x. ట్రాన్స్ఫర్మేషన్ తెలుసు కదా మనకి, cos a మైనస్ cos b 2 sin a plus b/2 sin b minus a/2. అంటే దాన్ని ఉపయోగిస్తే దీన్ని ఏమని రాయొచ్చు, లిమిట్ x tends to 0 2 sin 4x plus 2x/2 3x sin 4x minus 2x/2 sin b minus a/2 x. డినామినేటర్ అలాగే 2 sin 2x sin x. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. నేను చేసింది ఏమిటి, cos a మైనస్ cos bకి ట్రాన్స్ఫర్మేషన్ వాడాను, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సమ్ ఇంటూ ప్రోడక్ట్ అది వాడాం. ఇప్పుడు 2 క్యాన్సిల్ అయిపోయింది, sin x క్యాన్సిల్ అయిపోయింది. నేను ముందే చెప్పాను లిమిట్ x tends to a x tends to 0 sin ax by sin bx a/b అని. సో ఆ రకంగా ఇది 3/2 అని మనకి తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 5. లిమిట్ x tends to pi రూట్ ఆఫ్ 2 plus cos x minus 1 by pi minus x whole square. సాధారణంగా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆ న్యూమరేటర్లో రాడికల్ సైన్ ఉంది కదా, వర్గమూలం గుర్తు అంటాం మన తెలుగులోను. రాడికల్ సైన్ ఘనమూలం కానీ వర్గమూలం కానీ 4వ మూలం కానీ మన రాడికల్ సైన్స్ అంటాం అనమాట. ఇక్కడ వర్గమూలం గుర్తుంది, రూట్ ఆఫ్ 2 plus cos x.
అది సాధారణంగా ఎలిమినేట్ చేయాలి. దానికి ఏం చేస్తామంటే సింపుల్గా హై స్కూల్ ఆల్జీబ్రా దాన్ని కాంజుగేట్ చేత మల్టిప్లై చేస్తాం. √2 + cos x +1 చే మల్టిప్లై చేస్తే రేషనలైజ్ చేయొచ్చు, అంటే వర్గమూలం గుర్తు మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో అప్పుడు √2 + cos x +1 చేత మల్టిప్లై చేస్తే a + b × a - b మనకి a² - b² అని తెలుసు కదా. అంటే 2 + cos x -1 అవుతుంది. అంటే ఏమైంది 1 + cos x అయింది. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు π 1 + cos x by π - x హోల్ స్క్వేర్. అయితే ఇక్కడ మళ్ళీ మీరు అడగచ్చు ఇంటూ 1/√2 + cos x +1. I hope I am clear now, because I am multiplying the numerator by √2 + cos x +1 and dividing by the same expression. Okay. ఇందులో ఈ సెకండ్ ఫ్యాక్ట్ ఉంది 1/√2 + cos x +1. దాని లిమిట్ ఎంత? ఇది ఎక్స్టెండ్స్ టు π. cos x ఇవన్నీ కంటిన్యూస్ ఫంక్షన్స్, ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ అన్నీ కంటిన్యూస్ అయ్యే డొమైన్స్ మీద. పై దగ్గర cos π -1 కాబట్టి లిమిట్ కూడా -1 అవుతుంది. అంటే 2 + cos x లిమిట్ 1 అవుతుంది. √2 + cos x లిమిట్ కూడా 1. అంచేత 1 + 1 2, అంచేత 1/2 లిమిట్ ఎక్స్టెండ్స్ టు π. దీన్ని కొద్దిగా ఇలా రాస్తాను, 1 - cos π - x by π - x హోల్ స్క్వేర్. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. cos π - x అంటే -cos x, అంచేత 1 - cos x ఇది 1 + cos x. అడ్వాంటేజ్ ఏమిటి? ఈ π - cos x అని కనుక మనం తీటా అనుకుంటే అది ఎక్స్టెండ్స్ టు π - x లిమిట్ 0 అవుతుంది. అంటే ఇది ఎలా ఉంది? లిమిట్ 1 - cos θ by θ² యాజ్ θ టెండ్స్ టు 0. ఇది ఎక్కువ సార్లు వస్తుంటుంది, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ప్రాక్టీస్ చేసినప్పుడు. దాని లిమిట్ 1/2. సో ఇది 1/2 × 1/2 which is 1/4. So that is the answer. 1/4, second option is the answer. Question number 6. ఇది లిమిట్ θ టెండ్స్ టు π/4 √2 - cos θ - sin θ by 4θ - π హోల్ స్క్వేర్. ఇది 4 ఆప్షన్స్ ఇచ్చారు ఈ లిమిట్ ఏమవుతుందని. 1/2√2, 1/4√2, 1/8√2, 1/16√2. ఈ 4 ఏమవుతుందని అడిగారు. ఇలాంటి క్వశ్చన్స్కి కొద్ది ట్రిగ్నామెట్రీ మనం వాడుకోవాలి. √2 - cos θ - sin θ కదా, దీన్ని ఇలా రాయొచ్చు. లిమిట్ θ టెండ్స్ టు π/4 √2 కామన్ తీసేద్దాం ఇంటూ 1 - 1/√2 cos θ మైనస్ కామన్ తీస్తే 1/√2 cos θ + 1/√2 sin θ. ఒక 1/√2 cos π/4 ఇంకో 1/√2 sin π/4 అనుకుంటే అది cos θ cos π/4 + sin θ sin π/4 అవుతుంది. cos A cos B + sin A sin B cos A - B. సో cos θ - π/4. ఓకే, బై ఈ θ - π/4 వచ్చేటట్టుగా 4θ - π హోల్ స్క్వేర్ని అడ్జస్ట్ చేద్దాం. అంటే 4 కామన్ తీసేద్దాం. 4θ - π అంటే 4 × θ - π/4 కదా, స్క్వేర్ ఉంది కాబట్టి 16 టైమ్స్ θ - π/4 హోల్ స్క్వేర్. ఇప్పుడు √2/16 ఎంతో మనకు తెలుసు, అది మామూలు సింప్లిఫికేషనే. పోతే సెకండ్ ఫ్యాక్టర్ 1 - cos θ - π/4 by θ - π/4 హోల్ స్క్వేర్. ఇందాక అట్లాగే వచ్చింది చూడండి. 1 - cos x by x², where x is θ - π/4 tending to 0. So that is 1/2 once again. So √2/16 into 1/2. So 1/16 √2. Follow here. So this is the option 4. Next, question number 7. కొద్దిగా లెంగ్తీ క్వశ్చన్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 tan x plus 4 tan 2x minus 3 tan 3x by x² tan x as extends to 0 ఏమవుతుంది అడిగారు. ఇది కూడా పరీక్ష పేపర్లో ఇచ్చిందే. కొద్దిగా లెంగ్తీ, అన్నీ ఉండవు ఇలా లెంగ్తీగా, స్ట్రేగా వస్తుంటాయి మనకి. 1 అరానం 80 క్వశ్చన్లు ఎంసెట్ పేపర్లో ఉంటే మొత్తం మీద పేపర్లో 4-5 క్వశ్చన్లు 1 మినిట్ కన్నా ఎక్కువ టైం పట్టేవి కనపడవచ్చు. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ 1 మినిట్ కన్నా తక్కువ టైమే పడుతుంది ప్రాక్టీస్ బాగా చేసిన వాళ్ళకి. ఇక్కడ మీరు చూడండి, tan x ఉంది న్యూమరేటర్లో, tan 2x కూడా తెలుసు మనకి. 2 tan x by 1 - tan² x. అందులో tan x కామన్ తీయచ్చు కదా.
tan 3x కూడా తెలుసు మనకి, 3 tan x మైనస్ tan క్యూబ్డ్ x బై 1 మైనస్ 3 tan స్క్వేర్డ్ x. ఆ రకంగా tan x కామన్ ఫస్ట్ టర్మ్లో, సెకండ్ టర్మ్లో, థర్డ్ టర్మ్లో న్యూమరేటర్లో కామన్ తీస్తే ఆ రకంగా కామన్ తీసినటువంటి ఫ్యాక్టర్ tan x డినామినేటర్లో tan x తోటి క్యాన్సిల్ అయిపోతుంది. ఏమే క్లియర్? సో ఇప్పుడు ఆ మిగతా అది ఏమన్నా రాయొచ్చు, లిమిట్ x టెండ్స్ టు 0 1 tan 2x ఎంత, 2 tan x బై 1 మైనస్ tan స్క్వేర్డ్ x, అంటే 4 ఇంటూ 2 tan x, 8 tan x బై 1 మైనస్ tan స్క్వేర్డ్ x. tan x కామన్ తీసి ఆల్రెడీ క్యాన్సిల్ చేసేస్తున్నాం. సో 8 బై 1 మైనస్ tan స్క్వేర్డ్ x మైనస్ 3 టైమ్స్ tan 3x, 3 tan x మైనస్ tan క్యూబ్డ్ x, అంటే tan x కామన్ తీస్తే 3 మైనస్ tan స్క్వేర్డ్ x by 1 minus 3 tan square x by x square. ఒకసారి ఆగుతున్నాను మళ్ళీ. న్యూమరేటర్లో నేను చేసిన ఏమిటి, tan 2xకి tan 3xకి ఫార్ములాస్ వాడాను. tan 2x ఏమో 2 tan x బై 1 మైనస్ tan స్క్వేర్డ్ x, tan 3x ఏమో 3 tan x మైనస్ tan క్యూబ్డ్ x బై 1 మైనస్ 3 tan స్క్వేర్డ్ x. ఆ రకంగా అన్నింటిలో tan x కామన్ తీసి డినామినేటర్లో tan x క్యాన్సిల్ చేసేసాను. అప్పుడు న్యూమరేటర్ ఏమైంది, 1 ప్లస్ 4 ఇంటూ 2 బై 1 మైనస్ tan స్క్వేర్డ్ x, అంటే 8 బై 1 మైనస్ tan స్క్వేర్డ్ x, మైనస్ 3 ఇంటూ tan 3xలో న్యూమరేటర్ ఏం మిగిలింది, tan x కామన్ తీస్తే 3 మైనస్ tan స్క్వేర్డ్ x బై డినామినేటర్ సేమ్ 1 మైనస్ 3 tan స్క్వేర్డ్ x బై x స్క్వేర్. ఇప్పుడు న్యూమరేటర్ ఎల్సిఎం తీద్దాం. నేను చెప్పేది ఒక మెథడ్ మాత్రమే. స్టూడెంట్స్ ఇంకా తేలిగ్గా చేయగలిగితే, ఇంకా సింపుల్ మెథడ్ ఉంటే తప్పనిసరిగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి లెక్కల్లో. సో ఎల్సిఎం న్యూమరేటర్లో 1 మైనస్ tan స్క్వేర్ x ఇంటూ 1 మైనస్ 3 tan స్క్వేర్డ్ x కదా, అది ఎల్సిఎం తీసేస్తే 1 మైనస్ tan స్క్వేర్డ్ x ఇంటూ 1 మైనస్ 3 tan స్క్వేర్డ్ x ప్లస్ 8 ఇంటూ 1 మైనస్ 3 tan స్క్వేర్డ్ x మైనస్ 3 ఇంటూ 3 మైనస్ tan స్క్వేర్డ్ x ఇంటూ 1 మైనస్ tan స్క్వేర్డ్ x. కొద్దిగా లెంగ్తీగా కనిపిస్తోంది కానీ ఈ ఒక స్టెప్పే బై x స్క్వేర్. మీరు అడగచ్చు, ఈ 1 మైనస్ tan స్క్వేర్డ్ x ఇంటూ ఇది రాయక్కర్లేదు, ఎందుకంటే టైం వేస్ట్ మనకి, కానీ రాసినందువల్ల అడ్వాంటేజ్ ఏమి లేదు. చూడండి, 1 మైనస్ 3 tan స్క్వేర్డ్ x, ఇది కూడా రాయాలి ధర్మంగా. కానీ ఏమిటవుతుంది, అది ఎక్స్టెండ్స్ టు 0, 1 మైనస్ tan స్క్వేర్డ్ x 1 మైనస్ 3 tan స్క్వేర్డ్ x రెండింటి లిమిట్ 1. అందుకోసం నేను స్కిప్ చేసినా పర్వాలేదు, రాయడం మానేసినా పర్వాలేదు. ఇప్పుడు న్యూమరేటర్ చూడండి, ఇక్కడ 1 ఉంది కాన్స్టెంట్ అని, ఇక్కడ 8 ఇంటూ 1 8 ఉంది, 8 ప్లస్ 1 9, ఇక్కడ మైనస్ 3 ఇంటూ 3 ఉంది, ఇక్కడ ఈ టర్మ్లో మైనస్ 9 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా tan స్క్వేర్ x చూద్దాం, మైనస్ tan స్క్వేర్ x మైనస్ 3 tan స్క్వేర్ x ఇక్కడ బ్రాకెట్లు పెడతాం, మైనస్ tan స్క్వేర్డ్ x మైనస్ 3 tan స్క్వేర్డ్ x అంటే మైనస్ 4 tan స్క్వేర్డ్ x, ఇక్కడ మైనస్ 24 tan స్క్వేర్డ్ x అంటే ఏమైంది, మైనస్ 28 tan స్క్వేర్డ్ x, ఇక్కడ మైనస్ tan స్క్వేర్డ్ x మైనస్ 3 tan స్క్వేర్డ్ x అంటే ఎంత అయింది, మైనస్ 4 tan స్క్వేర్డ్ x ఇంటూ మైనస్ 3 అంటే ప్లస్ 12 tan స్క్వేర్డ్ x, మైనస్ 28 tan స్క్వేర్డ్ x ప్లస్ 12 tan స్క్వేర్డ్ x, దట్ ఈస్ మైనస్ 16 tan స్క్వేర్డ్ x by x square. Tan x by x limit 1 కదా, so this is minus 16, which is the second option. ఇక్కడ ఒకసారి చూడండి, క్యాలిక్యులేషన్ చాలా సింపుల్. ఇక్కడ 1 ప్లస్ 8 9 మైనస్ 9, ఏం చేయక్కర్లేదు, చూస్తే సరిపోయాయి. నెక్స్ట్ tan స్క్వేర్ x టర్మ్, మైనస్ tan స్క్వేర్ x మైనస్ 3 tan స్క్వేర్ x మైనస్ 4 tan స్క్వేర్ x మైనస్ 24 tan స్క్వేర్ x అంటే మైనస్ 28 tan స్క్వేర్డ్ x, ఇక్కడ రాస్తాను మైనస్ 28 tan స్క్వేర్డ్ x. ఈ లాస్ట్ టర్మ్కి వచ్చేటప్పటికి మైనస్ tan స్క్వేర్ x ఇంటూ 1 3 ఇంటూ మైనస్ tan స్క్వేర్డ్ x మైనస్ 3 tan స్క్వేర్డ్ x మైనస్ tan స్క్వేర్డ్ x మైనస్ 4 tan స్క్వేర్డ్ x ఇంటూ మైనస్ 3 ప్లస్ 12 tan స్క్వేర్డ్ x. ఇది రాసుకోకర్లేదు, కొద్దిగా స్లో లెర్నర్స్కి అయితే ఇలాంటివి జాగ్రత్తగా చూసుకోవాలి. మైనస్ 28 tan స్క్వేర్డ్ x ప్లస్ 12 tan స్క్వేర్డ్ x ఈజ్ మైనస్ 16. కొంతమంది అడగచ్చు, tan x పవర్ 4 టర్మ్ కూడా ఉంది కదా అని.
మైనస్ tan స్క్వేర్ ఎక్స్ ఇంటూ మైనస్ 3 tan స్క్వేర్ ఎక్స్ ప్లస్ 3 tan x హోల్ పవర్ 3 tan x పవర్ 4. ఇక్కడ మైనస్ చూడండి, ఇక్కడ లాస్ట్ టర్మ్లో -3 ఇంటూ మైనస్ tan స్క్వేర్ ఎక్స్ ఇంటూ మైనస్ tan స్క్వేర్ ఎక్స్, దట్ ఇస్ -3 tan x పవర్ 4. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి. అంటే ఇది ఒకటే మిగులుతుంది న్యూమరేటర్లో. -16 tan స్క్వేర్ ఎక్స్కి సింప్లిఫై అవుతుంది. అంటే ద ఆన్సర్ -16. ఓకే, ది నెక్స్ట్ వన్. ఇక్కడ మళ్ళీ రెండు క్వశ్చన్లు ఉన్నాయి స్క్రీన్ మనకి. ఫస్ట్ క్వశ్చన్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 4 - x - 9 4 power x minus 9 power x by x into 4 power x plus 9 power x. మనందరికీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివినప్పుడు ఒక ఇంపార్టెంట్ లిమిట్ చెప్తారు. లిమిట్ ఏ పాజిటివ్ అయితే a power x minus 1 by x as extends to 0 is equal to ln a, న్యాచురల్ లాగరిథం ఆఫ్ a. మళ్ళీ చెప్తున్నాను, లిమిట్ a power x a పాజిటివ్, లిమిట్ a power x minus 1 whole by x as extends to 0 is equal to natural logarithm of a. ఇది వాడతాం రెండు క్వశ్చన్స్లో కూడా, ఇది వాడతాం 8 and 9 రెండు కూడా. 8 చూద్దాం. లిమిట్ 4 power x minus 9 power x ఈ రకంగా రాసుకుందాం. ఆ రకంగా రాసుకోవాలంటే ఏం చేయాలి? 4 power x minus 1 minus 9 power x minus 1 whole by x into 1 by 4 power x plus 9 power x. ఇక్కడ మనం తెలియకుండానే చాలా వాడుతున్నాం. ఇక్కడ ఏ పవర్ ఎక్స్ అది కంటిన్యూస్ ఫంక్షన్, అది ఆర్ మీద. ఏ పవర్ ఎక్స్ ఈజ్ డిఫైన్డ్ ఫర్ ఆల్ రియల్ నంబర్స్. వెనెవర్ ఏ ఇస్ పాజిటివ్ ది డొమైన్ ఆఫ్ ది ఫంక్షన్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఆల్ ఆఫ్ ఆర్. సో ఇవన్నీ కంటిన్యూస్ ఫంక్షన్స్. అంటే 4 power x లిమిట్ అది ఎక్స్టెండ్స్ టు 0 4 power 0 అవుతుంది, అంటే 1 అవుతుంది. అలా 9 power x లిమిట్ కూడా 1 అవుతుంది. సో దీని లిమిట్ మొత్తం సెకండ్ ఫ్యాక్టర్ లిమిట్ 1/2, ఇది 1/2 ఏవుతుంది. దేనికి స్ప్లిట్ చేయండి, 4 power x minus 1 by x లిమిట్ దీని నుంచి ln 4, 9 power x minus 1 by x లిమిట్ ln 9. So that is the limit ln 4 minus ln 9 into 1/2 కదా. ln 4 అంటే ln 4 minus ln 9 is ln 4/9. ln 4/9 అంటే ln 2/3 whole square into 1/2. What is 1/2 of ln 2/3 whole square? It is ln 2/3. So which is the option 1? Follow. Next question 9. Limit extends to 0 2 powers r sin x minus 1 by x plus 1 whole power 1/2 minus 1. డినామినేటర్లో నీకు ఈ రాడికల్స్ ఏది ఉంది x plus 1 whole power half అని, దాన్ని ఎప్పుడు కూడా రేషనలైజ్ చేసేద్దాం. అంటే x plus 1 whole power half plus 1 చేత న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తే డినామినేటర్ ఏమవుతుంది, x plus 1 minus 1 x అయిపోతుంది. సో లిమిట్ extends to 0 x 2 power r sin x minus 1 into ఇక్కడ see this is the denominator is reduced to x only after you multiply the denominator by x plus 1 whole power 1/2 plus 1. So you have to multiply the numerator also by the same expression x plus 1 whole power 1/2 plus 1. So that is root x plus 1 plus 1. ఫాలో అయ్యారు లేదా? డినామినేటర్ని న్యూమరేటర్ని కూడా స్క్వేర్ రూట్ x plus 1 plus 1 చేత మల్టిప్లై చేసి రెండింటిని మల్టిప్లై చేసాం. డినామినేటర్ ఆ రకంగా a plus b into a minus b ఫార్ములా వాడితే a square minus b square అని రాస్తే x అవుతుంది. న్యూమరేటర్ రూట్ x plus 1 plus 1. ఈ రూట్ x plus 1 plus 1 as extends to 0 limit to 2 because x plus 1 tends to 1 as extends to 0. Root x plus 1 is also the same limit, root 1 that is 1. So this is 2 times limit extends to 0 2 power r sin x minus 1 by r sin x into r sin x by x. I hope I am clear. r sin x చేత మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. అడ్వాంటేజ్ ఏమిటి, r sin xని y అనుకుంటే ఎక్స్టెండ్స్ టు 0 అయినప్పుడు r sin x లిమిట్ కూడా 0. r sin x మళ్ళీ అది కంటిన్యూస్ ఫంక్షన్, అది
దాని తాలూకు డొమైన్. దాని డొమైన్ ఏమిటి తెలుసు కదా మనకి. ఆర్ సైన్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ సైన్ ఫంక్షన్ డొమైన్ ఏంటి, -1 క్లోజ్డ్ ఇంటర్వల్. 0 అందులో పాయింటే కదా, మిడ్ పాయింట్ ఆఫ్ ద ఇంటర్వల్. అంటే 0 దగ్గర కంటిన్యూస్ అది. అంచేత ఆర్ సైన్ ఎక్స్ లిమిట్ ఆర్ సైన్ 0 అవుతుంది. ఆర్ సైన్ 0 is 0. సో అంచేత దీన్ని ఈ ఫస్ట్ లిమిట్ 2 -1/y యాజ్ y టెన్స్ టు 0 కాంపోజిట్ ఫంక్షన్ లిమిట్ అనమాట. అంచేత అది ln 2. సో 2 × ln 2 ఇంటూ ఆర్ సైన్ ఎక్స్ బై ఎక్స్. లిమిట్ సైన్ ఎక్స్ బై ఎక్స్ యాజ్ ఎక్స్ టెన్స్ టు 0 1. అదే లిమిట్ ఆర్ సైన్ ఎక్స్ బై ఎక్స్ యాజ్ ఎక్స్ టెన్స్ టు 0 కూడా 1. సో దట్ ఈస్ 2 ln 2. దట్ ఈస్ ఆప్షన్ 3. ఫాలో. నెక్స్ట్ 10వ ప్రశ్న ఇక్కడ. లిమిట్ ఎక్స్టెండ్స్ టు π/6 3 sin x - √3 cos x by 6x - π అని ఉంది. న్యూమరేటర్ ఈజ్ ద ఫార్మ్ a sin x + b cos x. జనరల్గా ఇలాంటి వాటికి ఏం చేస్తామంటే √a² + b² చేత ప్రతి టర్మ్ని డివైడ్ చేస్తాం. √a² + b² అంటే ఇక్కడ 9 + √9 + 3 12. √12 is 2√3. So let us divide each term by 2√3. So this can be written as limit extends to π/6 2√3 into √3/2 sin x minus 1/2 cos x by 6 times x minus π/6. ఇలా రాయొచ్చు కదా. √a² + b² అంటే ఇక్కడ 2√3. సో ఆ 2√3 కామన్ తీసి ప్రతి టర్మ్ని 2√3 డివైడ్ చేశాను. 3 sin x by 2√3 అంటే √3/2 టైమ్స్ sin x మైనస్ √3/2√3 అంటే 1/2 టైమ్స్ cos x. ఇప్పుడు మొదట √3/2ని cos π/6 అని, రెండవ హాఫ్నేమో sin π/6 అని రాస్తే ఇది ఏమవుతుంది, sin x cos π/6 మైనస్ cos x sin π/6 which is sin x minus π/6. So this is the 2√3/6 into limit sin x minus π/6 by x minus π/6 as x tends to π/6. ఇది లిమిట్ sin theta by theta theta tends to 0 ఫామ్లో ఉంది, where theta is x minus π/6. When x tends to π/6, x minus π/6 tends to 0. And therefore this limit is in the form limit sin theta by theta which is 1. And therefore this is 1/√3. Well, that is the option 2. Then question number 11. fx is given to be 2x plus 6, 2x plus b whenever x less than a, and x plus d whenever x is greater than or equal to a. Also given limit fx as x tends to a equal to L. Then what is L? అంటే లిమిట్ ఎగ్జిస్ట్ అయింది అంటే అర్థం వన్ సైడెడ్ లిమిట్స్ రెండు ఎగ్జిస్ట్ అవ్వాలి. లిమిట్ ఎఫెక్ట్స్ as x tends to a ఎగ్జిస్ట్ అవ్వాలంటే FA ప్లస్ FA మైనస్ రెండు ఎగ్జిస్ట్ అవ్వాలి. అంటే లిమిట్ ఎఫెక్ట్స్ as x tends to a ప్లస్ లిమిట్ ఎఫెక్ట్స్ as x tends to a మైనస్ రెండు ఎగ్జిస్ట్ అయ్యి ఈక్వల్ అవ్వాలి, Lకి ఈక్వల్ అవ్వాలి. సో L ఈక్వల్ టు లెఫ్ట్ లిమిట్ ఏమైంది, లెఫ్ట్ లిమిట్ అంటే when x approaches a from left అంటే through values of x less than a, then fx is 2x plus b. So limit 2x plus b as x tends to a is 2a plus b. Okay, and the right limit of fx as x tends to a, that is when x approaches a from the right, or when x approaches a through values of x greater than a, that is a plus d. సో మనకి ఏమొచ్చింది 2a plus b ఈక్వల్ టు a plus d. దీని నుంచి a ఈక్వల్ టు d మైనస్ b. ఓకే, ఇప్పుడు L ఈక్వల్ టు a plus d, వేర్ a ఈక్వల్ టు d మైనస్ b వచ్చే, దిస్ ఈజ్ దేర్ ఫర్ 2d మైనస్ b, విచ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆప్షన్స్ హియర్, 2d మైనస్ b, దట్ ఈస్ ది ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ whose roots are L and M, where L is given to be limit of 3 sin theta minus 4 sin cube theta by theta as theta tends to 0, and M is the limit 2 tan theta by theta times 1 minus tan square theta as theta tends to 0. These are the values of L and M, and you are asked to frame the quadratic equation whose roots are L and M. Now what is L? Limit theta tends to 0. మనం 3 sin theta minus 4 sin cube theta అని ట్రిగ్నామెట్రీ ఉపయోగించి sin 3 theta అని రాయొచ్చు by theta which is equal to 3.
Sin 3 theta by theta limit as theta tends to 0 is 3. M is limit theta tends to 0, 2 tan theta by 1 minus tan square theta. దాన్ని tan 2 theta అని రాయొచ్చు by theta. And you know that this is 2. సో మన రూట్స్ ఏమిటన్నమాట, మనకు కావాల్సిన quadratic ఈక్వేషన్ రూట్స్ ఏమిటి? L and M, which are 3 and 2. So the quadratic equation is x square minus sum of the roots into x, 3 plus 2, 5 times x, plus product of the roots, 6 equal to 0. ఒకసారి మనకి ఎంసెట్ పేపర్లో ఇచ్చారు ఇది. సెకండ్ ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 13 and 14 both are similar. దీనికి ఒక చిన్న మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రెండు కేసుల్లోనూ కూడా బేస్ 1 ప్లస్ సైన్ పై ఎక్స్ కానీ కింద సైన్ ఎక్స్ కానీ వాటి లిమిట్స్ 1 ప్లస్ సైన్ పై ఎక్స్ అది ఎక్స్టెండ్స్ టు 0 ఇస్ 1. కింద 14th ప్రాబ్లంలో సైన్ ఎక్స్ అది ఎక్స్టెండ్స్ టు పై బై 2 కూడా 1. ఆ ఎక్స్పోనెంట్ కాట్ పై ఎక్స్, of course when x tends to 0 through values of x greater than 0, that tends to plus infinity. అలాగే కింద tan x when x tends to pi by 2 from the left through values of x less than pi by 2 also, that is plus infinity. సో బోత్ ఇండిటర్మినేట్ ఫార్ములా ఉంది 1 to the power of infinity, ఈ ఫార్ములా ఉంది. బేస్ టెన్స్ టు 1, ఎక్స్పోనెంట్ టెన్స్ టు ప్లస్ ఇన్ఫినిటీ. ఓకే, ఇటువంటి వాటికి సపోజ్ లిమిట్ ఇలా ఉందనుకోండి, ఎఫ్ఎక్స్ హోల్ పవర్ జిఎక్స్ as x tends to a, ఈ ఫార్ములా ఉందనుకోండి, వేర్ ఎఫ్ఎక్స్ టెన్స్ టు 1 అండ్ జిఎక్స్ టెన్స్ టు ప్లస్ ఇన్ఫినిటీ. దీన్ని ఇలా రాయొచ్చు, ఈ టు ది పవర్ ఆఫ్ లిమిట్ జిఎక్స్ ఇంటూ ఎఫ్ఎక్స్ మైనస్ 1 as x tends to a, ఇలా రాయొచ్చు. చూడండి ఒకసారి, చాలా ఇంపార్టెంట్ ఇది. లిమిట్ ఎఫ్ఎక్స్ హోల్ పవర్ జిఎక్స్ as x tends to a ఫామ్లో ఉన్న లిమిట్ 1 to the power of infinity ఇండిటర్మినేట్ ఫార్మ్ తీసుకుంటే, అంటే బేస్ టెన్స్ టు 1 as x tends to a అండ్ ఎక్స్పోనెంట్ gx tends to plus infinity as x tends to a అయినప్పుడు, దట్ లిమిట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ as e to the power of లిమిట్ gx టైమ్స్ fx మైనస్ 1 as x tends to a. ఓకే, ఇక్కడ 13 చూద్దాం అప్పుడు. ఇన్ బోత్ కేసెస్ ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ ద ఇండిటర్మినేట్ ఫార్మ్ 1 to the power of infinity, and therefore 13th ఏమని రాయొచ్చు, e to the power of లిమిట్ x tends to 0 cotangent pi x, ఓకే, ఇంటూ fx మైనస్ 1, అంటే 1 ప్లస్ సైన్ పై ఎక్స్ మైనస్ 1, దట్ ఈస్ సైన్ పై ఎక్స్, దట్ ఈస్ ఈక్వల్ టు e to the power of లిమిట్ x tends to 0 cos pi x. Cotangent pi x into sin pi x is cos pi x. What is the limit of cos pi x as x tends to 0? Cos pi, which is minus 1. And therefore, this is e, because as x tends to 0, cos pi x tends to cos 0, which is 1. So, this is simply e. So, that is the second option. 14. This is the e to the power of fx is sin x here and gx is tan x. So, limit x tends to pi by 2 tan x into sin x minus 1. Okay, tan x into sin x minus 1. So, this is e to the power of, how do you evaluate limit tan x into sin x minus 1? Tan x is sin x by cos x. Tan x is sin x by cos x. So, this is sin x minus 1 by cos x. Okay, or this is e to the power of, if you multiply and divide by sin x plus 1, sin x minus 1 into sin x plus 1 is sin square x minus 1, which is minus cos square x. Minus cos square x by cos x is minus cos x by 1 plus sin x. ఓకే, ఏం చేశాను, sin x మైనస్ 1 బై కాస్ ఎక్స్ అని sin x ప్లస్ 1 చే మల్టిప్లై చేసి sin x ప్లస్ 1 చే డివైడ్ చేశాను. sin x minus 1 into sin x plus 1 is sin squared x minus 1, which is minus cos square x, and minus cos square x by cos x is minus cos x divided by 1 plus sin x. What is the limit of minus cos x by 1 plus sin x as x tends to pi by 2? Numerator tends to 0, cos pi by 2 is 0, denominator tends to 2, so 0 by 2 is 0.
So e power, which is equal to 1. So that is the first option. Okay. Next, 15. Limit x tends to 0, 1 minus cos x into root of cos 2x by 1 minus cos 2x. లిమిట్ x టెండ్స్ టు 0 నేను చాలాసార్లు చెప్తుంటాను. ఇలాంటి స్క్వేర్ రూట్స్ వచ్చినప్పుడు మనం ఆ రేషనలైజ్ చేయడమే, అంటే రాడికల్స్ అని పోగొట్టవే. అంటే 1 ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ రూట్ కాస్ 2x అది మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ కాస్ 2x by 1 minus cos 2x into 1 by 1 plus cos x into root of cos 2x. Okay. As x tends to 0, cos 2x tends to 1, cos x tends to 1. So this is 1 by 2. Limit x tends to 0, 1 minus cos square x into cos 2x. I write cos 2x as cos square x minus sin square x. Cos 2x ki manaki formula undi kada, cos square x minus sin square x. So this is 1 minus cos x power 4 plus cos square x sin square x by 1 minus cos 2x, 2 sin square x. నేను చేసింది ఏమిటంటే కాస్ 2x ఏమో కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాశాను, దాన్ని కాస్ స్క్వేర్ ఎక్స్ అని మల్టిప్లై చేసి రాశాను. కింద డినామినేటర్లో 1 మైనస్ కాస్ 2x అని 2 సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ 1 మైనస్ కాస్ ఎక్స్ పవర్ 4ని ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్, 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్, అది సైన్ స్క్వేర్ ఎక్స్. ఆ సైన్ స్క్వేర్ ఎక్స్ రూట్ క్యాన్సిల్ చేసేస్తాను by 2 as x tends to 0. Okay, which is equal to 3 by 4. So that is the limit in the question number 15. Next, question number 16. 1 minus cos x by x power 4. Limit as x tends to 0. చిన్న పని చేద్దాం. 1 minus cos x by 1 minus cos x whole square as x tends to 0 into 1 minus cos x by x square whole square. చూడండి ఏం చేశాను, 1 minus cos x by x power 4ని 1 minus cos x whole square చేత డివైడ్ చేసి మల్టిప్లై చేశాను. అడ్వాంటేజ్ ఏమిటి, ఈ ఫస్ట్ ఫ్యాక్టర్ 1 మైనస్ కాస్ ఎక్స్ బై 1 మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ 1 మైనస్ కాస్ తీటా బై తీటా స్క్వేర్లో ఉంది. వేర్ తీటా ఈజ్ 1 మైనస్ కాస్ ఎక్స్ దట్ టెన్స్ టు 0 as x tends to 0, because cos x tends to 1 as x tends to 0, 1 minus cos x tends to 0 as x tends to 0. So this first factor is the form 1 minus cos theta by theta square, and the limit of this as theta tends to 0 is 1 by 2. సెకండ్ అది మనకు తెలుసు, 1 మైనస్ కాస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్, ద లిమిట్ 1 by 2, 1 by 2 హోల్ స్క్వేర్ 1 by 4, which is equal to 1 by 8. So therefore the limit is 1 by 8. That is the second option. Okay. Next, 17. ఇది కూడా అదే, ln x tends to 1 as x tends to e, 1 by ln e by x tends to 1 as x tends to e. So ln 1 is 0, and therefore 1 by ln e by x tends to plus infinity. So 1 to the power of infinity formula ఉంది. సో దీన్ని ఇంతకటి ఫార్ములా అప్లై చేసి ఏం రాయొచ్చు, లిమిట్ x tends to e to the power of 1 by 1 minus ln x, ln e by x అంటే ln e minus ln x, ln m by n, log m by n అంటే log m minus log n, log e by x అంటే log e minus log x, which is 1 minus ln x, into fx minus 1, ln x minus 1. What is 1 minus ln x? 1 by 1 minus ln x into ln x minus 1, these two will cancel out, and the product is minus 1. So therefore this is e power minus 1, or 1 by e. Fourth option. 18.
లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, 1/x² minus 1/tan²x, 1/x² minus 1/tan²x, ఎల్సిఎం తీద్దాం. tan² minus x² by x² tan²x. సింపుల్గా ఎల్సిఎం తీసాం. ఓకే, ఇక్కడ ఒక చిన్న పని చేద్దాం. ఈ tan²x డివైడ్ బై x² అండ్ మల్టిప్లై బై x². సో ఇది x⁴ అవుతుంది. దీని లిమిట్ 1. tan² బై x² లిమిట్ 1. ఫాలో. సో ఆ రకంగా tan²x పోయింది డినామినేటర్లో, x⁴ వచ్చింది. దీన్ని ఫ్యాక్టరైజ్ చేద్దాం. tan x ప్లస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ tan x మైనస్ ఎక్స్ బై x³ అంటే స్ప్లిట్ చేశాను అనమాట. x⁴ x ఇంటూ x³ అని tan² x మైనస్ x² నేమో a² మైనస్ b² ఫ్యాక్టర్స్ రాసాము. tan x ప్లస్ ఎక్స్ ఇంటూ tan x మైనస్ ఎక్స్ యాజ్ ఎక్స్టెండ్స్ టు 0. ఇక్కడ ఫస్ట్ ఫ్యాక్టర్ చూడండి. tan x బై x లిమిట్ 1, x బై x ఈజ్ 1, సో 1 + 1 2. సో దిస్ ఈజ్ 2 ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 tan x మైనస్ ఎక్స్ బై x³. ఇది 0/0 ఫామ్లో ఉంది, ఇండిటర్మినేట్ ఫామ్లో. లిమిట్ కనుక ఉంటుందని తెలుస్తోంది మనకి. 4 ఆప్షన్స్లో లిమిట్స్ ఇచ్చాడు, 4 ఆప్షన్స్ను. అంటే ఇది లిమిట్ ఎగ్జిస్ట్ అవుతోందని చెప్పి క్వశ్చన్లోనే ఉంది. అయితే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఇది 0/0 ఫార్ములా ఉంది కాబట్టి లోపిటాల్స్ రూల్ వాడదాం. లోపిటాల్స్ రూల్ ఏం చెప్తుంది? f'(x బై g'(x) అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sec² x minus 1/3x² or 2/3 times. What is sec² x minus 1? tan² x. So limit extends to 0, tan² x by x² or tan x by x whole square, which is equal to 2/3. Why? Because tan x by x limit as extends to 0 1 kabatti. ఆ రకంగా the first option is the correct answer. Next, limit extends to 0, 1 power cosecant² x plus 2 power cosecant² x plus etc. plus n power cosecant² x whole power sin² x. ఇవన్నీ పాజిటివ్ టర్మ్స్. ఫ్లవర్ బ్రాకెట్స్లో, సెట్ బ్రాకెట్స్లో ఉన్న ఎక్స్ప్రెషన్ అంతా కూడా ప్రతి టర్మ్ n టర్మ్స్ సమ్ అది. అండ్ ఈచ్ టర్మ్ ఇన్ ది సమ్ ఈజ్ పాజిటివ్. దేర్ ఫార్ ది హోల్ సమ్ క్లియర్లీ ఎక్సీడ్స్ ఎనీ ఆఫ్ ది n టర్మ్స్. దేర్ ఫార్ ది హోల్ సమ్ ఎక్సీడ్స్ n పవర్ cosecant² x. సో n పవర్ cosecant² x whole power sin² x less than, ఇదంతా ఎఫెక్ట్స్ అంటాం. హోల్ థింగ్ దేని లిమిట్ కావాలో అంతా ఎఫెక్ట్స్ అంటాం. ఇదంతా ఎఫెక్ట్స్. నౌ ఎక్సెప్ట్ ది లాస్ట్ టర్మ్, ఈచ్ టర్మ్ ఈజ్ లెస్ దెన్ n పవర్ cosecant² x. See, 1 power cosecant² x is less than n power cosecant² x when n is greater than 1. 2 power cosecant² x is less than n power cosecant². So each of the terms is less than n power cosecant² x except the last term. So therefore this is less than n power cosecant² x plus n power cosecant² x plus etc. plus n power cosecant² x. So n times n power cosecant² x whole power sin² x. Follow? Or n power cosecant² x whole power sin² x is n less than fx less than n power sin² x into n power cosecant² x into sin² x is 1. Therefore that is n. ఇప్పుడు అప్లై ది శాండ్విచ్ ప్రిన్సిపల్. మీ అందరికీ శాండ్విచ్ థియరం అని కానీ స్క్వీజింగ్ ప్రిన్సిపల్ అని కానీ ఇంటర్మీడియట్లో చెప్తారు. fx is being squeezed by the two functions, on the left by the constant function n, on the right by n power sin² x into n. And when both the squeezing functions have the same limit as extends to 0 here, the middle one, which is fx, which is being squeezed by the two extreme functions, also will have the same limit. This is sandwich theorem. తెలుగులో fx అనే ప్రమేయం ఇక్కడ రెండు ప్రమేయాల మధ్య స్క్వీజ్ అయిపోయింది, నలిగిపోయింది, నొక్కుబడిపోయింది.
దాన్ని శాండ్విచ్ అయిపోయింది అంటారు. శాండ్విచ్ అంటే 2 బ్రెడ్ స్లైసెస్ మధ్యలో ఏదో పెట్టుకుని తినడం. ఆమ్లెట్ శాండ్విచ్ లేకపోతే టొమాటో శాండ్విచ్ అలా మనకు తెలుసు కదా మనకి. దిస్ ఈజ్ బీయింగ్ శాండ్విచ్డ్ బై ది 2 ఫంక్షన్స్ n అండ్ n⁻sin² x × n. ఎప్పుడైతే స్క్వీజింగ్ ఫంక్షన్స్ రెండింటికి ఒకే లిమిట్ ఉంటుందో, మన లిమిట్ కేసులో x → 0 ఎక్కడైనప్పుడు, దీనికి fx కూడా అదే లిమిట్ ఉంటుందని మనకి చెప్తుంది శాండ్విచ్ థియరం. ఇది కాన్స్టెంట్ కాబట్టి x → 0 అయినప్పుడు n వాల్యూ మారదు కాబట్టి, n వేరియేషన్ లేదు కాబట్టి ఇది లిమిట్ n. ఇక్కడ ఇది మారదు కానీ n⁻sin² x. as x → 0, sin² x → 0 because sin² x is a continuous function, sin² 0 is 0 and therefore n⁻0 is 1. So what is the whole limit of n⁻sin² x × n? Right hand side squeezing function limit n అయింది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్క్వీజింగ్ ఫంక్షన్, రైట్ హ్యాండ్ సైడ్ స్క్వీజింగ్ ఫంక్షన్ లిమిట్ n అయింది కాబట్టి therefore limit of x as x → 0 equal to n. I hope you follow. This is one example of the application of the sandwich theorem. Okay, next. Limit arc tan x minus arc sin x by arc sin x whole cubed. చాలా మామూలుగా చేస్తే మీరు ట్రెడిషనల్ మెథడ్లో చాలా క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది. ఇది కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అడిగిన ప్రశ్నే. అంచేత మనం పని చేద్దాం. మొట్టమొదటి 0/0 ఫార్ములా ఉంది కదా, దీన్ని చిన్న పని చేద్దాం. లిమిట్ x → 0 arc tan x minus arc sin x by x³ into arc sin x by x whole cube అని రాయించాము. ఈ కాంప్లెక్స్ని తగ్గిస్తున్నాను. arc sin x whole cubed is a very very complicated factor. అంటే దాంతో డీల్ చేయడం తేలిక కాదు. అందుకోసమే దాన్ని ఎలిమినేట్ చేయడానికి ఏం చేశానంటే x³ చేత దీన్ని మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. నాకు లిమిట్ sin x by x as x → 0 1 అని తెలుసు మనకి. లిమిట్ arc sin x by x as x → 0 కూడా 1. అంచేత దీని లిమిట్ 1 అవుతుంది. అంచేత దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు ఆ రకంగా. ఇప్పుడు ఇది 0/0 ఫార్ములా ఉంది. arc tan xకి arc sin xకి డెరివేటివ్ తెలుసు మనకి. arc tan x డెరివేటివ్ 1/1 + x², arc sin x డెరివేటివ్ 1/√1 - x² కాబట్టి అది వేసి చూద్దాం. లిమిట్ x → 0 1/1 + x² minus 1/√1 - x² by 3x². Okay, that is the limit of arc tan x minus arc sin x by x³. ఇక్కడ LCM తీద్దాం. లిమిట్ x → 0 √1 - x² minus 1 + x² by 3x². నేను ఇక్కడ LCM డినామినేటర్ ఉంది కదా, LCM కింద తీసింది 1 + x² × √1 - x² అని రాయలేదు, ఎందుకంటే దాని లిమిట్ 1 కాబట్టి అది x → 0. ఇప్పుడు దీన్ని కాంజుగేట్ చేసి మల్టిప్లై చేస్తాను, డివైడ్ చేస్తాను. 1 - x² minus 1 + x² whole square by 3x² into √1 - x² plus 1 + x². √1 - x² లిమిట్ 1, 1 + x² లిమిట్ కూడా 1, 1 + 1 2 as x → 0. Follow? Or this is 1/6 of ఇది 1 1 క్యాన్సిల్ అయిపోయింది. -x² -2x² -3x² -x⁴ by x². Follow? Simple algebra. 3x² by x² అంటే 3, -3/6 అంటే -1/2, x⁴ by x² అంటే x², దాని లిమిట్ 0 ఎలా అయినాను. సో therefore the whole limit is -1/2, which is the second option. 21. Limit x → 0 1/sin² x minus 1/sin h² x. హైపర్బోలిక్ sin x అనమాట అది. ఇక్కడ LCM తీద్దాం. x → 0 sin h² x minus sin² x by sin² x into sin h² x. దాన్ని x⁴ అని రాస్తాను నేను. ఐ హోప్ యూ ఫాలో. ఎందుకోసమని x² into sin² x by x², మళ్ళీ x² into sin h² x by x². Both sin² x by x² and sin h² x by x² have limits 1 as x → 0. అది రాయడం మైనస్ x⁴ రాశాను. ఇప్పుడు ఫ్యాక్టరైజ్ చేస్తాను. లిమిట్ x → 0 sin hx
plus sin x by x into sin hx minus sin x by x cubed. నేను ఏం చేశానంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా, సైన్ హెచ్ స్క్వేర్డ్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్డ్ ఎక్స్, దాన్ని సైన్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ అని రాసి, ఎక్స్ పవర్ 4ని ఎక్స్ ఇంటూ ఎక్స్ క్యూబ్ అని రాసి, ఎక్స్నేమో సైన్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్కి కేటాయించాను, ఎక్స్ క్యూబ్నేమో సైన్ హెచ్ స్క్వేర్డ్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్డ్ ఎక్స్కి అలాట్ చేశాను. సరిపోయింది కదా. దీని అడ్వాంటేజ్ ఏమిటి? ఫస్ట్ ఫ్యాక్టర్ ఉంది చూడండి, సైన్ హెచ్ఎక్స్ బై ఎక్స్ లిమిట్ 1, హైపర్బోలిక్ సైన్ ఎక్స్ బై ఎక్స్ లిమిట్ 1, ఇన్వర్స్ హైపర్బోలిక్ సైన్ ఎక్స్ బై అదే ఇన్వర్స్ సైన్ ఎక్స్ బై ఎక్స్ లిమిట్ 1, సైన్ ఎక్స్ బై ఎక్స్ లిమిట్ 1, అది ఎక్స్టెండ్స్ టు 0. సో 1 + 1 2 ఇది ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. ఇది 0/0 ఫార్ములా ఉంది, సైన్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ క్యూబ్డ్. లిమిట్ ఎగ్జిస్ట్ అవుతోందని మనకు తెలుసు కాబట్టి ఎక్స్ క్యూబ్డ్ ఇది. దీన్ని లోపిటాల్స్ రూల్ వాడదాం. కాస్ హెచ్ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ by 3x square. స్టిల్ లోపిటాల్స్ మళ్ళీ 0/0 ఫార్ములానే ఉంది, అయినా సరే మళ్ళీ వాడదాం. 2/3 లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x. ఇప్పుడు చూడండి, సైన్ హెచ్ఎక్స్ బై ఎక్స్ లిమిట్ 1, మళ్ళీ సైన్ ఎక్స్ బై ఎక్స్ లిమిట్ 1. సో దిస్ హోల్ లిమిట్ ఈజ్ 2/2 1. So that is 2/3. Follow? So therefore 2/3 is the option, first option. కొద్దిగా జాగ్రత్తగా చేయాలి ఇది ఇలా కాకుండా వేరే రకంగా చేస్తే టూ మెనీ స్టెప్స్ అయిపోతుంది, టైం కన్జ్యూమింగ్ అవుతుంది, వీ విల్ బి రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. చివరిలో చాలా ప్రశ్నలు చేయడానికి టైం ఉండదు అనమాట. అంచేత టెక్నిక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ while dealing with such questions in the MCET paper. So we close this episode with this question. We hope to continue this in the next episode. Okay, thank you.